ఎదుగుతున్న భారతంట ఎదుగుతున్న భారతంట ఎదిగేటి రాష్ట్రాలు అంట. బాగుందా? కానీ స్వర్ణాంధ్ర, స్వర్ణ బంగారు తెలంగాణ, మహారాష్ట్ర వాళ్ళ మెడలకున్న గొలుసులు, వాళ్ళ మెడలకున్న గొలుసులు రోల్డ్ గోల్డ్ పూతలు అవి వెలిసిపోయిన రంగుతో బతుకు నెక్కిరిస్తవి. గల్లి దువ్వుకునే దువ్వేన పళ్ళిరిగిపోయి ఉంటది ఎంత చిన్న. ఎవరింట్లో చూసినద్దం ఎందుకు పగిలుంటది. పేదల గుండె ఓలే, పేదల కరల ఓలే గల్లి. పనికిరాని ప్యాన్లురా, పనికిరాని ప్యాన్లురా, పాత సీడీ ప్లేయర్లను, పాత కలరు టీవీలను బాగు చేసేటోని బతుకు బలే చిత్రంగా ఉన్నదో. రిపేరుకిచ్చేదే తప్ప రిటర్న్ ఎవడు తీసుకపోక, రిపేరుకిచ్చేదే తప్ప రిటర్న్ ఎవడు తీసుకపోక సుట్టు వేసుకొని వాడు స్క్రూలు ఇప్పుతుంటాడో. గల్లీ కోరి కోరి వారముల కూర తెచ్చుకుంటారా. కొబ్బెర గసాలు నూరి మసాలా దట్టిస్తారా. ఇప్పుడు రమేష్ గారు పొద్దున్న నుంచి చెప్తున్నాడు, సార్ నాటుకోడి కోసినారు, మటన్ తెచ్చినాం, మీకేం తెలంగాణ అంటే కొంచెం బలగం సినాడాక కుక్క సుక్క బొక్క తెలంగాణ. కానీ అదొక్కటే కాదు తెలంగాణ అంటే, 10 మందికి పెట్టే సంస్కృతి కూడా తెలంగాణ. అది అందుకే రమేష్ గారి పేరు. మా మొదటి అమ్మ పాడే తల్లి, చిన్నగా ఉండే తల్లి ఎంత గొప్ప. తెలంగాణ అంటే సామూహిక గానం, తెలంగాణ అంటే కలయిక, ఊరంతా ఒకే తన బతుకమ్మని కోరడం. కోరి కోరి వారముల కూర తెచ్చుకుంటారా, కొబ్బెర గసాలు నూరి మసాలా దట్టిస్తారా. కొత్తిమీర పుదీనా తాజా కట్టలేరి తెచ్చి ఉడుకుతున్న కూరలేసి ఊరెల్లూరిస్తారా. దినుసులన్నీ బాగా కలిపి మనసు పెట్టి వండిన గరం మసాలెంతో వేసి ఘాటు పొగలు లేసిన, గరం మసాలెంతో వేసి ఘాటు పొగలు లేపిన మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతుందో.
సలామన్న మాకు మా కేడిగిరిలో ఉన్న మా గల్లీలో ఉన్న మా ముంబై సందుల్లో ఉన్న మాకు ఏదైతుందో ప్రతి ఒక్కటి ఆ రోజులన్నీ గుర్తు తెచ్చామన్నా. మన ముందు గల్లీ నుండి ధారావి గల్లీ నుండి మీరు చెప్పినవన్నీ చూస్తూ అన్నీ స్మరించుకుంటూ కూర్చున్నాడు మన జానీ లివర్ అన్న. ఒకసారి జానీ లివర్ అండి పైన వేదిక పైకి రమ్మందాం. అనేది గల్లీ చిన్నది, మేము ఇక్కడ అంటే గల్లీ సన్నది, పత్లీ గల్లీ. పత్లీ గల్లీ, గల్లీ సన్నది. థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు. మిమ్మల్ని నేను చాలా చూశాను, నేను జనపదలో చూశాను బాగా. చూసావా? ఓయ్ ఐఎమ్ యువర్ ఫ్యాన్. నాకు తెలియదు, నాకు ఎవరు చూసారు, ఎవరు చూసింది నాకు తెలియదు. అయినా మీరు పాపం గొప్ప నటులు, మంచి నటులని సంతోషపడుతున్నా. నన్ను చూసినా అంటే నేను ఆశ్చర్యపోతున్నా, ఎవరు చూస్తారు? కాకర పాతలకు కాలువ కట్టినప్పుడు, నిమ్మ పన్ను నమ్ముకు నీళ్లు దింపినప్పుడు, అట్టరాని అంకు ఆకలము దింపినప్పుడు, ముట్టరాని ముళ్ళ కంపడినప్పుడు, శంకరునిక తుమ్మల్లో కుమ్మడి దొరికినప్పుడు, కూత కోసేప్పుడు, కుప్పను వచ్చేప్పుడు, వ్యవసాయాన్ని జీవితాన్ని ఏగుజాము గడిచి ఎన్నెల వెనుకకు నడిచి నింగి గొరుకొయ్యలు నిడతూస్త కలిసి పిల్లగాలి పాటకు పల్లె మైబరిసినప్పుడు, ప్రకృతి సీకటేసిన సిక్కు ముడులను విప్పుకొని వెలుగు పంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునివేల చూసి నింగి నుంచి జారి నేలపైకి వాలిన ఎన్నెల నా పాటను చూసింది. నీవు కూడా చూసిన అంటూ నేనేం చేస్తావు? మా పాట మాదే కదా. ఈ నేల తత్వం, కవిత్వం పలుకుతున్న సరస్వతి కావచ్చు, వాగ్దేవి కావచ్చు, వ్యాస వాల్మీకి ఆది మొదలుకొని భారతీయ సమాజం దాశరథి రంగాచార్య, జాషువా, కృష్ణశాస్త్రి, శివసాగర్, పరంపర గద్దర్, ఆ పరంపరల అక్షరాలు పదువు మాకు తెలియకుండా మేము రాసిన ఈ పాటలు మొదటిసారిగా నన్ను చూసిన ఈ పాట నాని చిరంజీవి గారు అంటే నేను అన్నవు, నన్ను పరిచయం అవుతున్నా నేను. అయితే యు ఆర్ గ్రేట్ ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ కనుక, ప్రేమతో కప్పటం ఉండదు కనుక అన్నావు కనుక నాకు ఆనందం ఉంది. 60 ఏళ్ళు దాటుతున్నాయి, కప్పట్లేక ఎగరలేను. తెల్లారి దగ్గర పాడాలంటుంది కానీ అసలు ఏంటి ఈ జనం, ఎంత రామశిలకలు, గోరువంకలు, పాలపిట్టలు, మనుషులు ఇంత ఇన్నేళ్ళు 60 ఏళ్ళు 40 ఏళ్ళు ఊరు ఇడిచి ఇక్కడ వచ్చి నివాసం ఏర్పడ్డా కానీ తెలంగాణ జీవితపు నేల యొక్క మట్టి పరిమళాలు ముఖాలలో నిలుపుకున్న మీ గొప్పతనం, పరిమళపు పూల మొగ్గలు, పల్లె బుగ్గిన సుక్కలు పూసిన మొగలిపాదులోని రెక్కలు, వాలుగొమ్మన ఆకు జూలోలే ఉగంగా సీమ సింతల పూత వీవనలు విజంగా వేప శాఖల కొసలు ధూపమారతులు సిక్కని హరితాల కొప్పర ముసున చెక్కిళ్ళ నిగ్గుల సిగ్గులలికినట్టు పల్లె పాటల జాతర కనుక మీతో మీ ముందు పాడటం. ఎందుకంటే ఇట్లా ఇది పాప్, ఇది రాప్. బాబ్ డిలాన్, బాబ్ మాల్విన్, బెల్లీ జోయల్, పాల్ రాబ్సన్ కాదు. ఇక్కడ హైదరాబాద్ భాగ్యనగర్, బాంబే నగరంలో తెలుగు పాటను ఇట్లా ఎత్తిపడుతున్న మీకు శిరస్సు వంచి ప్రణామాలు. థ్యాంక్ యూ.